నికరంగా ఉంటే 5వ రోజు మళ్ళీ అట్లనే చేస్తున్నాను, ఉపవాసాలు సరిగా ఉండలేదు, ప్రార్థన సరిగా చేయట్లేదు, వాక్యం చదవట్లేదు, అసలు భక్తిలో కరెక్ట్గా నిలబడట్లేదు, అసలు నేను పరలోకం పోతానో లేదో, రాకుండా ఎత్తబడతానో లేదో, ఏందో అసలు నా భక్తి సాధన ఏందో, అసలు నా సిద్ధపాటే దరిద్రంగా ఉంది, అసలు నా భక్తే సరైనది కాదు అని తమ ఆత్మీయ స్థితిని గురించి కుంచుకుపోతా, కుమిలిపోతా, భయపడతా కొంతమంది ఆ సమస్యతో ఉంటారు. నేను చెప్తున్నాను, శరీర విధమైన సమస్యలైనా, మానసిక పరమైన ఒత్తిళ్ళైనా, ఆత్మీయ సమస్యలైనా, ఈ మూడింటిని ఆయన డీల్ చేయగలడా లేదా? చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏమైనా ఉందా? పెద్దగా చెప్పండి. మరి లేనప్పుడు ఎందుకు గందరగోళం అవ్వాలి? లేనప్పుడు ఎందుకు నిద్ర మాత్రలు మింగి నిద్రపోవాలి? నిద్ర రాక డాక్టర్ దగ్గరికి పోతే రాస్తాడు, మెంటల్ వాళ్ళకి రాసే బిళ్ళలు రాస్తాడు. ఆ బిళ్ళలు వేసుకుంటే ఊరక కళ్ళు మూతలు పడతా ఉంటాయి. నాకు కూడా రాస్తే దండం పెట్టా, నాకు వద్దయ ప్రార్థన చేసుకుంటా, నాకు దేవుడిని ఎదుగుతాడులే అని. ఒక్కసారి ఒకటి వేసుకుంటే నాకు ఎట్టొచ్చింది నిద్ర, మాత్రలు మింగినా నిద్రపోయే రకం కాదు నేను. నాకు బోల్డన్ని ఆలోచనలు, ఇవన్నీ ఆలోచనలు. నిద్ర రాక అది వేసుకుంటే ఏదో రకమైన మత్తు వచ్చి ఏంటి కళ్ళేమో మూతలు పడుతున్నాయి, అది నిద్ర కాదు. మళ్ళీ బాడీ అంత తేలిపోతుంది, అలాగే నిద్ర కాదు మళ్ళీ. అంటే ఏం చెబుతుందంటే ఆ టాబ్లెట్ ఏం చెబుతుందంటే, ఒరే నేను ఇప్పుడు ఎంటర్ అయ్యాను నీలోకి, ఇప్పుడు నీ బ్లడ్లోకి మత్తు చేరిందిరా, ఇక నువ్వు నిద్రపోవాలి అంటది. నా బ్రెయిన్ ఏమో అంత తేలిగ్గా నేను నిద్రపోయే రకంగా దొరకా అంటుంటది. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు చెప్తున్నానండి, మీకు కూడా చెప్తున్నాను. ఎందుకు 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 దేవుని శక్తిని సందేహించినందున మనం అశాంతిలో, ఆవేదనలో బ్రతుకుతున్నాం. తొందరపాటు అడుగులు వేసి తొందరపాటు నిర్ణయాలు చేస్తున్నాం. అలా వద్దు, అలా వద్దు. దేవుడు మన 3 విధములైన సమస్యలకు చాలినవాడు, సమాధానం ఇయ్యగలుగుటకు శక్తి గలవాడు. పలు నిందలు నన్ను చుట్టినా, పరులంతా గేలి చేసినా,